ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్నది, తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని ఎందుకు తినాలి, ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈరోజు చెయ్యకూడని పనుల గురించి తెలుసుకుందాము. హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలో కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథిని విష్ణు ఆరాధనకు అంకితం చేయబడినది. ఈ రోజున ఉపవాసం ఆచరిస్తాం. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలో చేసిన పాపాలు నశిస్తాయి. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణిస్తాము. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి లేదా పద్మనాభ ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళాడని, ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమికి తిరిగి వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. జైనులకు కూడా చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుంచే సాధువులు 4 నెలల పాటు ప్రయాణము చేయరు. ఒకే చోట ఉండి దేవుణ్ణి పూజిస్తారు. శ్రీ క్రోధి నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు దక్షిణాయనము ఏకాదశి తిథి ప్రారంభము 16వ తేదీ జూలై 2024 మంగళవారం రాత్రి 8:33 ప్రారంభమై 17వ తేదీ జూలై 2024 బుధవారం రాత్రి 9:02 ముగుస్తుంది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇండ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం కలిగి జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి. ధనం, ధాన్యాలు, వస్త్రాలను దానం చేయాలి. శ్రీహరికి నైవేద్యంగా తులసి ఆకులను సమర్పించాలి. తులసి దళాలతో అర్చన చేయాలి. ఈరోజు చెయ్యకూడని పనులు: దేవశయని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినకూడదు. అంతేకాకుండా ఈరోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు. అన్నంతో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు. ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపకూడదు. ముందు రోజు రాత్రి తెంపుకొని పూజకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఉపవాసం ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. ఈ రోజున ఎవరిని హీనపరచరాదు. దేవశయని ఏకాదశి రోజున పిల్లల తల్లుళ్ళు, గర్భిణీలు, ఆరోగ్యం బాగాలేని వారు ఏకాదశి ఉపవాసము చెయ్యకూడదు. దేవశయని ఏకాదశి రోజున గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించకూడదు.